ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన తెలుగు హోమియోపతి గురుకులం కార్యక్రమానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం? ముందుగా అసలు ఈ కాంబినేషన్లో ఎందుకు అవసరం, వాటి వెనుకున్న సైన్స్ ఏంటి, కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో పాటు వీటిని ఎలా వాడాలో కూడా చూద్దాం. మీకు గుర్తుంది కదా, లాస్ట్ టైం మనం సైలీషియా TS12తో 12 సింగిల్ సాల్ట్స్ గురించి పూర్తిగా నేర్చుకున్నాం. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఒకేసారి బాడీలో ఒకటి కన్నా ఎక్కువ సాల్ట్స్ తక్కువైతే అప్పుడేం చేయాలి? ఆ ప్రశ్నకు సమాధానమే మన ఇరుస్ప్రయార్. అసలే ఈ బయో కాంబినేషన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కొన్ని కామన్ జబ్బులుంటాయి కదా, వాటిలో కొన్ని లక్షణాలు పదే పదే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఆ లక్షణాలన్నింటినీ కవర్ చేసేలా రెండో లేదా అంతకంటే ఎక్కువ టిష్యూ సాల్ట్స్ని కలిపి రెడీమేడ్గా తయారు చేసినవే ఈ కాంబినేషన్స్. అంటే ఇదొక సింగిల్ సాల్ట్లా కాదనమాట, ఒక పర్టికులర్ ప్రాబ్లంని టార్గెట్ చేసి పనిచేస్తుంది. సరే, దీని వెనుకున్న బేసిక్ ప్రిన్సిపుల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మన క్లాసికల్ హోమియోపతి ఏం చెప్తుంది? మన బాడీలోని ప్రతి సెల్కి కొన్ని మినరల్ సాల్ట్స్ అవసరం. ఎప్పుడైతే ఈ సాల్ట్స్ లోపం వస్తుందో ఆ సెల్ సరిగ్గా పనిచేయదు, దాని ఫంక్షన్ దెబ్బతింటుంది. ఈ ఇంబ్యాలెన్స్నే మనం వ్యాధి అంటున్నాం. సో ట్రీట్మెంట్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఏ సాల్ట్ అయితే లోపించిందో దాన్ని తిరిగి సెల్కి అందించడం, అంతే. ఒక జబ్బు ఎలా స్టేజ్ బై స్టేజ్ మారుతుందో చూద్దామా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేషన్, అంటే వాపు. ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది? ఎర్రగా వేడిగా ఉంటుంది. అప్పుడు మనకు తెలియాలి ఇది ఫెరంఫాస్ లోపమని. అదే వ్యాధి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు తెల్లటి స్రావాలొస్తాయి. అప్పుడు కేలీమూర్ కావాలి. ఇక ఫైనల్ స్టేజ్లో ఆ స్రావాలు పసుపు రంగులోకి మారితే అప్పుడు మనకు కావాల్సింది కేలీ సల్ఫ్. చూసారా ఎలా మారిపోతోందో? ఇక్కడే అసలు పాయింట్కొస్తున్నాం. మరి అలాంటప్పుడు ఈ కాంబినేషన్స్ ఎందుకు అవసరం? ఎందుకంటే ప్రాక్టికల్గా చూస్తే ఒక జబ్బులో ఈ స్టేజెస్ అన్నీ ఒకదాని తర్వాతొకటి నీట్గా రావు. కొన్నిసార్లు 2-3 స్టేజెస్ ఒకేసారి కనిపిస్తాయి, లేదా చాలా ఫాస్ట్గా మారిపోతుంటాయి. అంటే బాడీలో ఒకే టైంలో ఫెర్రంఫాస్ లోపం, కేలీమూర్ లోపం రెండూ ఉండొచ్చనమాట. ఇలాంటి మిక్స్డ్ సిచ్యువేషన్లో ఒక కాంబినేషన్ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. సరిగ్గా ఈ ప్రాక్టికల్ అవసరాన్ని గుర్తించే మన నిపుణులు ఏం చేశారంటే, కామన్గా వచ్చే జబ్బుల కోసం ఒక స్టాండర్డ్ సిస్టమ్ని తయారుచేశారు. అవే బయో కాంబినేషన్స్, లేదా సింపుల్గా బీసీ అని పిలుస్తాం. BC1 నుంచి BC28 వరకు మొత్తం 28 రెడీమేడ్ ఫార్ములాలున్నాయి. వీటిని సెలెక్ట్ చేసుకోవడం, వాడటం చాలా చాలా ఈజీ. ఇప్పుడు మనం ఒక చాలా ఫేమస్ కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. అదే 5-ఫాస్. పేర్లోనే ఉంది కదా, ఇది 5 అత్యంత ముఖ్యమైన ఫాస్ఫేట్ సాల్ట్స్ యొక్క పవర్ఫుల్ కాంబినేషన్. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఫాస్ఫేట్లు మన నర్వస్ సిస్టమ్కి, బ్రెయిన్కి, అసలు మన బాడీలోని ప్రతి సెల్కి ఒక ఫ్యూయల్ లాంటివి. అందుకే దీన్ని ఒక అద్భుతమైన హెల్త్ టానిక్ అంటారు. ముఖ్యంగా ఏదైనా జబ్బుపడి లేచాకొచ్చే నీరసాన్ని తగ్గించడానికి ఇది ఒక వరం లాంటిది. మరి బయో కాంబినేషన్స్ని ఎక్కువగా ఎక్కడ వాడతాం? వీటి స్కోప్ చాలా వరకు అక్యూట్ ప్రాబ్లమ్స్లోనే ఉంటుంది. అంటే సడన్గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, అజీర్తి లాంటివన్నమాట. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఎయిడ్ సిచ్యువేషన్స్కి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. క్విక్ రిలీఫ్ ఇవ్వడంలో ఇవి చాలా ఎఫెక్టివ్. ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫీవర్. జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుంది? బాడీ అంతా వేడిగా ఉంటుంది. అది ఫెరంఫాస్ ఇండికేషన్. కాసేపయ్యాక నాలుక మీద తెల్లటి పాచిలాగా కనిపిస్తే అక్కడ కేలీమూర్ లోపమున్నట్టు. దాంతోపాటే విపరీతమైన నీరసం, నిస్సత్వ ఉంటే దానికి కేలిఫాస్ కావాలి. ఇప్పుడు చూసారా, ఈ 3 లక్షణాలను ఒకే ఒక కాంబినేషన్తో మనం అడ్రస్ చేయొచ్చు. అలాగే కడుపు నొప్పి, అంటే కోలిక్ పెయిన్. దీనికి మెయిన్ సాల్ట్ మెగ్నీషియా ఫాస్ అని మనందరికీ తెలుసు. అది మసిల్ స్పాజమ్స్ను తగ్గిస్తుంది. అయితే దాంతోపాటు కొన్ని సపోర్టింగ్ సాల్ట్స్ని కలిపి కాంబినేషన్లా ఇచ్చినప్పుడు రిజల్ట్ ఇంకా ఫాస్ట్గా, ఇంకా కంప్లీట్గా ఉంటుంది. ఇది కూడా కాంబినేషన్స్ యొక్క ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా, ఏదైనా పెద్ద జబ్బు తర్వాత వచ్చే వీక్నెస్, ఆ టైంలో బాడీ ఎంత డల్ అయిపోతుందో. ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ బాగా దెబ్బతింటుంది. అలాంటి టైంలో 5-ఫాస్ ఒక బెస్ట్ రెస్టరేటివ్లా పనిచేస్తుంది. అంటే నర్వస్ సిస్టమ్ని రీఛార్జ్ చేసి కోల్పోయిన ఎనర్జీని తిరిగి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో కింగ్ మేకర్ ఎవరంటే ఖచ్చితంగా కేలీఫాస్ అనే చెప్పాలి. సరే, పొటెన్సీ సంగతేంటి? ఈ బయో కాంబినేషన్స్ ఎక్కువగా 3x, 6x లాంటి లో పొటెన్సీస్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మన ఉద్దేశం సెల్కి డైరెక్ట్గా న్యూట్రిషన్ అందించడం. ఇది హై పొటెన్సీలాగా డైనమిక్ లెవెల్లో పనిచేయడం కాదు, ఫిజియోలాజికల్ లెవెల్లో, అంటే మెటీరియల్ లెవెల్లో సపోర్ట్ ఇవ్వడమన్నమాట. అందుకే ఇవి ఈజీగా అబ్జార్బ్ అవుతాయి. మరి డోసేజ్ ఎలా? ఇది చాలా సింపుల్.
ప్రాబ్లం ఎక్యూట్గా అంటే చాలా తీవ్రంగా ఉన్నప్పుడు లక్షణాలను బట్టి ప్రతి గంటకు లేదా 2 గంటలకొకసారి రిపీట్ చేయొచ్చు. కొంచెం బెటర్ అవ్వగానే డోసుల మధ్య గ్యాప్ పెంచుకుంటూ వెళ్ళాలి. అదే ఒక క్రానిక్ ప్రాబ్లంలో సపోర్ట్గా వాడుతుంటే రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇది వాళ్ళ ఏజ్, ఎనర్జీ లెవెల్స్ని బట్టి కూడా కొంచెం మారుతుంది. ఈ టాబ్లెట్స్ని ఎలా తీసుకోవాలి? 2 సింపుల్ పద్ధతులున్నాయి. ఒకటి, టాబ్లెట్స్ని డైరెక్ట్గా నాలుక మీద పెట్టుకుని చప్పరించడం, అవే కరిగిపోతాయి. లేదా ఇంకా ఫాస్ట్ యాక్షన్ కావాలనుకుంటే కొన్ని టాబ్లెట్స్ని కొంచెం గోరువెచ్చని నీళ్లలో వేసి కరిగాక మెల్లగా సిప్ చేస్తూ తాగేయండి. ఇలా చేస్తే ఇంకా త్వరగా బాడీలోకి వెళ్తాయి. ఓకే, సో ఫైనల్గా వీటి అడ్వాంటేజెస్ ఏంటి ఒక్కసారి సమరైజ్ చేద్దాం. ఫస్ట్, వీటిని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. సెకండ్, ఇవి చాలా సేఫ్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. థర్డ్, ఒకే మెడిసిన్తో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయొచ్చు. అందుకే ప్రతి ఇంట్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ కిట్లో వీటికి ఖచ్చితంగా ఒక ప్లేస్ ఉండాలి. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ బయో కాంబినేషన్స్ అనేవి క్లాసికల్ హోమియోపతి ట్రీట్మెంట్కి రీప్లేస్మెంట్ అస్సలు కాదు, ఎప్పటికీ కాదు. క్లాసికల్ ట్రీట్మెంట్ అనేది చాలా డీప్గా మనిషి తత్వాన్ని, వ్యాధి మూలాన్ని టార్గెట్ చేస్తుంది. దాన్ని ఒక చెట్టు వేరుకు ట్రీట్మెంట్ ఇవ్వడంలో అనుకుంటే, ఈ బయో కాంబినేషన్స్ కేవలం కొమ్మల మీద కనిపించే సమస్యలకు టెంపరరీగా ఇచ్చే సపోర్ట్ మాత్రమే. ఈ తేడాని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సో క్లియర్గా చెప్పాలంటే వీటిని ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు సింపుల్. జలుబు, జ్వరం, చిన్న గాయాల్లాంటి కామన్ అక్యూట్ ప్రాబ్లమ్స్కి ఫస్ట్ ఎయిడ్కి ధైర్యంగా వాడండి. కానీ ఎప్పుడు వాడకూడదు? డీప్గా ఉన్న క్రానిక్ జబ్బులకి వాడకూడదు. అలాగే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కలవడానికి బదులుగా వీటిని సొంతంగా వాడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఫౌండేషన్ మాత్రమే. అసలైన ప్రాక్టికల్ అప్లికేషన్ అంతా నెక్స్ట్ ఎపిసోడ్ అంటే పార్ట్ 2లో చూడబోతున్నాం. అక్కడ ఏ జబ్బుకు ఏ కాంబినేషన్ వాడాలి, క్లినికల్గా వీటిని ఎలా అప్లై చేయాలి అనే విషయాలు చర్చిస్తాం. అంతేకాదు కొన్ని చాలా స్పెషల్ హెచ్ఎస్ఆర్ఎఫ్ కాంబినేషన్స్ గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. సో డోంట్ మిస్ ఇట్. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించిన నా గురువుగారు శ్రీ పివి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎపిసోడ్ను ఇక్కడితో ముగిస్తున్నాను. జై శ్రీకృష్ణ వాసుదేవ.